జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. మనోజం మార్తులవేగం జితేంద్రియం బుద్ధిమతారిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర కుతమస్తకాంజలిం భాస్వపారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాభేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా, 12 లగ్నాల వారికంటే మేషలగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే, శుక్రకారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ యద్ భావాత్ అన్నారు. ఇది భావమంజరి 51 శ్లోకంలో చెప్పబడింది. అంటే వ్యాపార సౌఖ్యము, స్త్రీలు, ఆభరణాలు, కామం, వేశ్యారతి, బలము, వినోదము, విద్యా విలాసాలు, వాహనాలు, యశస్సు, గుర్రము, ఏనుగు, స్త్రీ సౌందర్యము, కావ్యరచన మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం. మధ్య వయస్సు, వైశ్యుడు, జలస్థానము, విచిత్ర కావ్యాలు, జలచరాలు, కన్ను, సత్యభాషణ, జలక్రీడ, నాటకాది ప్రయోగము, తెల్లని వస్త్రాలు, కోశాధికారము, నల్లని జుట్టు, గుప్తాంగము, మూత్రము, నాగలోకము, రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు. దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు, అంటే దశానాథుడినే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశానాథుడు ఉచ్చను పొందితే, అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖము అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే, అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్య కార్యాచరణము, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అతిమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము, అధికారం, సుఖం కలుగుతాయి. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేది కలుగుతుంది. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో సుఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే, అంటే ఛాయాగ్రహాలు అంటే రాహు, కేతువు, ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి, అంటే మనం ఇప్పుడు శుక్రుడిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి 2, 4, 6, 8 అవుతాయి. ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చంద్రస్థిత రాశి, చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి. అంటే అక్కడి నుంచి 3, 5, 7 ఈ స్థానాల్లో ఉంటే
పాప ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము, బట్టలు, ఆభరణాలు, కీర్తి, గౌరవం కలుగుతాయి. మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం, తల్లి మృతి, పరవనిత సంగమం కలగవచ్చు. శుక్రుని అవరోహ దశలో నడి వయస్సు వేషను పొందుట, ధనలాభము, స్త్రీ బంధువులకు దుఃఖము, మనస్సు వికృతిని పొందడం, హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మథ విలాసము, భార్యా ధనాన్ని అనుభవించడము, మంచి భోజనము, వస్త్రాలు, వాహనాలు, సుఖశయ్య భోగాలు, స్త్రీలు, పుత్రులు, రత్నాలు లభిస్తాయి. ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము, అధికారి యొక్క స్నేహము, పశు సంపద వృద్ధిని పొందట, తాంబూలము, సుగంధాలు, పుష్పాలు, అలంకారాలు, సుఖం అనేది కలుగుతాయి. నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు. శుక్రదశలో ఉంటే అక్కడ అనేక రోగాలు, చేసే కృషి పట్ల విముఖత, సర్వదా భయము, భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల, వృషభం అనేది స్వక్షేత్రాలు. ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి. నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు. ద్వేషం అనేది ఉండదు. శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు. అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము, వ్యాపారము, స్త్రీధనము, శాస్త్రజ్ఞత, కీర్తి లభిస్తాయి. శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం. బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర, మిత్ర, ధాన్యాలు లభిస్తాయి. సౌభాగ్యము, గౌరవము, వాహనాదులు లభిస్తాయి. ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి? రవి, కుజుడు, శని, రాహు, కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము, బంధువులతో గొడవలు కావడము, తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా, వేరే వర్ణం వాళ్ళని, అలాంటివి కూడా జరగవచ్చు. వ్యవసాయము, ధనము, భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశి చక్రాన్ని చూసుకోకూడదు, షట్ వర్గాలను కూడా చూసుకోవాలంటే D2, D3 అంటే ద్రేకానము, నవమాంశ, ద్వాదశాంశ, త్రిశాంశ, ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజగౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాదులను చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం అనేది కలుగుతాయి. బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే 7 చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజ గౌరవం, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాలు చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం కలుగుతాయి. ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడి బలహీనతగా బలంగా ఉన్నప్పుడు. శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది. అంటే బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టము, స్థాన నాశనము, ధర్మనాశము, శత్రువృద్ధి, రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఇవి ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుని యొక్క కారకత్వాలు. దశల వారీగా
దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చ స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, మరియు శుక్ర దశ యొక్క ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో సింహలగ్నం వారికి శుక్ర దశలో ఏ ఏ ఫలితాలు ఉంటాయి అంటే శుక్రుడు సింహలగ్నం వారికి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పొందే ఫలితాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నం వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతి. అసలు తృతీయ భావంలో ఏమున్నాయి, దశమంలో ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తృతీయ భావం ధైర్యము, కనిష్ట సోదర సోదరీమణులు, యుద్ధం, చెవులు, పాదాలు, మార్గము, ప్రదేశము, చిత్తచాంచల్యము, సామర్థ్యము, పూజాగది, తాపం కలిగించడం, కళలు, భటులు, పరాక్రమం, జన సహకారం, దగ్గరి బంధువులు, స్నేహితులు, ప్రయాణము, కంఠము, చెడు పదార్థాలు భుజించడము, శక్తి, ఆస్తి విభజన, ఆభరణాలు, గుణము, విద్య, వినోదాలు, శారీరక బలము, లాభము, శరీర పుష్టి, మంచి కులంలో జన్మ, సేవకులు, తండ్రికి సంబంధించిన ప్రదేశము, దాసీజనము, మంచిది అయిన చిన్న వాహనము, దగ్గరి ప్రయాణము, కార్యసంధానము, స్వధర్మము అనే వాటివి తృతీయ భావంలో పరిశీలించాలి. ఇక దశమంలో ఏమున్నాయి? దశమంలో వ్యాపారము, రాజగౌరవము, అశ్వగమనము, శారీరక బలము, రాచకార్యాలు, గొప్పతనము, గురువు, యంత్రాలు, మంత్రాలు, తల్లి, విస్తృత పుణ్యకార్యాలు, ఔషధులు, తొడలు, మంత్రసిద్ధి, వైభవం, పెంపుడు కొడుకు, రాజు మార్గము, గౌరవము, సుఖజీవనము, రాజుల వద్ద ప్రఖ్యాతి, శిక్షాధికారం, ఇతరులపై దయ చూపడము, సుముద్రాధికారము, ప్రభావము, నిగ్రహము, ఆజ్ఞాపించడం, బుద్ధి అనే అంశాలు దశమ భావంలో పరిశీలించడం. అంటే ఈ తృతీయ దశమ భావాల పైన ఈ లగ్నం వారికి శుక్రుడు ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక ఆ లగ్నంలో ఆయా స్థానాల్లో శుక్రుడు ఏమి ఫలితాలు ఇస్తాడంటే సింహలగ్నం వారికి శుక్రుడు 1 నుంచి 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తారు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు. 1, 3, 4, 5, 8, 9, 10, 11 స్థానాల్లో మాత్రమే మంచి యోగ ఫలితాలను ఇస్తాడంటే మిగతా స్థానాల్లో సామాన్యమైన ఫలితాలను ఇస్తాడు. సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు. శుక్రుడు నవమ స్థానమైన మేషంలో ఉన్నప్పుడు అంటే 9వ స్థానంలో ఆయన మేషంలో ఉన్నప్పుడు ధనము, కుటుంబ సౌఖ్యము, యోగ్య సంతానము, వాహన సౌఖ్యము లభిస్తుంది. విదేశాల్లో ధన సంపాదన, చక్కటి ధనార్జన కలిగి ఉంటారు. పిత్రార్జితం అనుభవంలోనికి వస్తుందంటే ఈ లగ్నానికి పాపగ్రహంగా చెప్పబడ్డా కూడా శుక్రుడు సహజ సిద్ధంగా శుభుడు కాబట్టి నవమం అనేది కోణస్థానం కాబట్టి కోణాల్లో ఏదైనా శుభగ్రహం ఉంటే శుభ ఫలితాలే పొందుతారు. కాబట్టి ఈ దశలో ఈ శుక్ర మహాదశ విశేషంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక శుక్రుడు వృషభంలో అంటే దశమ భావంలో ఉంటే వృషభంలో శుక్రుడికి ఇది స్వక్షేత్రం. దశమ భావం అంటే ఇది వృత్తి వ్యాపారాలకు సంబంధించిన స్థానం. తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడిన శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభంలో దశమ స్థానంలో ఉండడం వల్ల వాహన సౌఖ్యము, వృత్తిపరమైన అనుకూలతలు కలిగి ఉంటాయి. మాతృ సౌఖ్యం చక్కగా ఉంటుంది. కానీ ఆ యొక్క లగ్నాధిపతికి అంటే సింహలగ్నానికి అధిపతి రవికి శుక్రుడికి మిత్రత్వం లేని కారణంగా మధ్యమ ఫలితాలనేవి జాతకుడు పొందుతాడు. తర్వాత శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉంటే మిథునంలో ఉన్నప్పుడు సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు.
శుక్రుడు ఏకాదశ స్థానమైన మిథునంలో మిత్రస్థానంలో ఉన్నప్పుడు వ్యాపారం లేదా వ్యవసాయంలో లాభాన్ని పొందుతాడు. పరాక్రమము కలిగిన వారుగా ఉంటారు. మిత్రలాభం కలిగిన వారుగా ఉంటారు. విద్యా బుద్ధి సంతాన సుఖం కలిగి ఉంటారు. కానీ అంటే శుక్రుడు తన మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా లగ్నాధిపతితో మిత్రత్వం లేని కారణంగా ఈ దశ మధ్యమంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. తర్వాత శుక్రుడు ద్వాదశంలో అంటే 12వ స్థానంలో, 12వ స్థానం అంటే కర్కాటకంలో ఉన్నట్లయితే, క్షేత్రంలో ఉన్నట్లయితే విదేశాల్లో యోగాన్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాలన్నీ కలిగిన వారుగా ఉంటారు. గుప్త శత్రువులు కలిగి ఉంటారు. వ్యసనాశక్తి కలిగి ఉంటారు. ఇది శుక్ర మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగి ఇస్తుంది. తర్వాత శుక్రుడు సింహంలో ఉంటే, అంటే సింహలగ్నం వారికి సింహలగ్నంలోనే శుక్రుడు ఉంటే, అంటే ప్రథమ భావంలో ఉన్నట్లయితే శత్రుక్షేత్రం కాబట్టి, ఇది సింహం అనేది శత్రుక్షేత్రం కాబట్టి ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు అనేవి పొందుతారు. కుటుంబ గౌరవాన్ని నిలపలేని వారు, అలంకార ప్రియులుగా ఉంటారు. సుందరమైన కళత్రం గలవారుగా ఉంటారు. శుక్ర మహాదశలో దృష్టిలోపం అనేది ఏర్పడుతుంది. ఈ శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంది. తర్వాత శుక్రుడు కన్యలో ఉంటే, అంటే ద్వితీయంలో ఉంటే, అంటే సింహం నుంచి కన్య రెండవదైంది. కన్య అనేది శుక్రుడికి నీచస్థానము. ఈ నీచస్థానాలలో ఉంటే ఆ నీచ భాగాలు మినాయిస్తే మిగిలినది మిత్రక్షేత్రం కాబట్టి సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు. శుక్రుడు బుధక్షేత్రమైన ద్వితీయంలో నీచలో ఉన్నప్పుడు, అంటే కన్యారాశి అనేది శుక్రుడికి నీచ స్థానం. ఈ నీచ భాగాలు మినహాయిస్తే మిగిలినది మిత్రస్థానం కాబట్టి పరశ్రీరతులుగా ఉంటారు. సంగీత ప్రేమికులుగా ఉంటారు. గుప్త రోగాలు కలిగి ఉంటారు. మధ్యమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ద్వితీయం ధనస్థానం కాబట్టి ధనానికి సంబంధించిన కొంచెం ఇబ్బందులు ఏమంటే ఆ నీచ స్థానంలో, నీచ డిగ్రీలలో ఉన్నప్పుడు ధనానికి ఇబ్బందులు ఉంటాయి. వాగ్దోషాలు అనేవి ఏర్పడతాయి. కుటుంబంలో కొంచెం గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ శుక్ర మహాదశ అనేది మధ్యమంగా ఫలితాలను ఇస్తుంది. మధ్యమ రకమైన ఫలితాలు కలుగుతాయి. ఇక శుక్రుడు తృతీయంలో ఉంటే, అంటే తులారాశిలో ఉంటే, తులారాశి అనేది శుక్రుడికి తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు ఈ లగ్నానికి. ఇందులో తృతీయం అనేది సోదర స్థానం, భాతృస్థానము, పరాక్రమ స్థానం. ఇందులో ఉంటే సోదర వాహన సుఖాలు ఉంటాయి. స్త్రీ సంతానం అనేది ఉంటుంది. వ్యాపారంలో అనుకూలత కూడా ఉంటుంది. మంచి మిత్రులు ఉంటారు. మిత్రుల ద్వారా ధనాన్ని పొందుతారు. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. వారి సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. ఈ శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది. తర్వాత చతుర్థంలో శుక్రుడు ఉంటే, అంటే లగ్నాత్ చతుర్థంలో వృశ్చికంలో శుక్రుడు ఉన్నట్లయితే ఇది సమక్షేత్రం కావడం వల్ల మంచి రచనా నైపుణ్యం కలిగి ఉంటారు వాళ్ళు. ఈ లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు. సంగీత ప్రియులుగా ఉంటారు. కష్టించి ఉన్నతమైన స్థితికి చెందేవారుగా ఉంటారు. పరివారం, కుటుంబ సౌఖ్యాలు కలిగి ఉంటారు. ఉత్తమ వాహనమైన సౌఖ్యం అనేది లభిస్తూ ఉంటుంది. కానీ మధ్యమ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయంటే ఈ లగ్నాధిపతికి ఆ దశానాథుడైన శుక్రుడికి మిత్రత్వం లేదు. మరియు వృశ్చిక రాశి అనేది శుక్రుడికి సంబంధించింది. శుక్రుడికి వృశ్చికం అనేది కుజుడికి సంబంధించింది. వృశ్చిక రాశాధిపతి అయిన కుజుడికి శుక్రుడికి సమత్వం ఉంది కాబట్టి ఎక్కువ మిత్రత్వం లేదు. కాబట్టి
మధ్యమ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత పంచమ స్థానంలో అంటే లగ్నాది పంచమ స్థానం ఏమైంది? ధనుర్రాశి అయింది. ధనస్సు రాశిలో ఉన్నప్పుడు స్త్రీ సంతానం కలిగిన వారుగా ఉంటారు. ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుంది. దైవభక్తి కలిగే వారుగా ఉంటారు. అంటే మంత్రోపాసన, సంతానము దీనికి సంబంధించిన స్థానం కాబట్టి, శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ పంచమంలో శుక్రుడు కానీ స్థితి చెంది ఉంటే వీరికి స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి పొందుతారు. అంటే జాతకుడు ఈ శుక్రదశలో మధ్య ఫలితాలు అనేవి పొందుతారు. ఇక శుక్రుడు షష్టమ భావంలో అంటే 6వ భావంలో మకర రాశిలో ఉన్నప్పుడు శత్రురోగ రుణాలు కలిగి వారుగా ఉంటారు. వృత్తిలో ఆటంకాలు అనేవి ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం లేని వారుగా ఉంటారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేవి కలిగి ఉంటారు. మధ్యమ ఫలితాలు అనేవి కలిగి ఉంటారు. మధ్యమ ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఇక సప్తమంలో శుక్రుడు ఉంటే లగ్నాతు అంటే సింహ లగ్నం సప్తమం కుంభరాశి అయింది. సప్తమం అనే ఈ కుంభరాశి అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉన్నట్లయితే మంచి విద్యాబుద్ధులు ఉంటాయి. కానీ కుంభరాశి అధిపతి అయిన శనికి, సింహరాశి అధిపతి అయిన రవికి శత్రుత్వం ఉండడం చేత ఎక్కువగా శుభ ఫలితాలు జాతకుడు పొందలేడు ఈ దశలో. తర్వాత అష్టమ భావనలు అంటే శుక్రుడు మీనంలో ఉన్నప్పుడు, సింహలగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా పాపగ్రహంగా చెప్పబడ్డాడు. శుక్రుడు అష్టమ స్థానమైన మీనంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ధనవంతులుగా ఉంటారు. స్త్రీ సంతానం కలిగి ఉంటారు. విద్యాబుద్ధి కలవారుగా ఉంటారు. ఎవరినైనా తమ మాటలతో ప్రభావితం చేయగలవారుగా ఉంటారు. వైవాహిక జీవితం కొంచెం ఇబ్బందులతో కూడి ఉంటుంది. అంటే మీనం అనేది శుక్రుడికి ఉచ్చస్థానమైనా కూడా అష్టమం అనేది పాపస్థానము. మరియు లగ్నాధిపతికి శుక్రుడికి మిత్రత్వం లేకపోవడం వల్ల ఈ దశలో అంటే ఈ స్థానంలో ఈ లగ్నం వారికి మధ్యమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. జై శ్రీమన్నారాయణ.